హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ కోసం డిస్కస్ చేద్దాం. ద మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో వచ్చేసరికి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కీ ఎక్స్చేంజ్ ప్రాబ్లం ఒకటి, ట్రస్టెడ్ ప్రాబ్లం ఒకటి. సో వీటికి సంబంధించిన అల్గారిథమ్స్ అనేవి ఏంటి అంటే, సో ఈరోజు క్లాస్లో మనం 2 అల్గారిథమ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఆర్ఎస్సీ అల్గారిథం ఒకటి, నెక్స్ట్ డిఫీ హెల్మెన్ అల్గారిథం ఒకటి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్ఎస్సీ అల్గారిథం. ఆర్ఎస్సీ అల్గారిథం అనేది స్టాండ్స్ ఫర్ రైవెస్ట్, షమీర్ అండ్ ఎడ్లమెన్. ఓకేనా. సో ఇది దీని యొక్క స్టాండర్డ్ ఫామ్. దిస్ అల్గారిథం ఈజ్ అ అసిమెట్రిక్ అల్గారిథం విత్ 2 డిఫరెంట్ కీస్. సో అసిమెట్రిక్ అల్గారిథం అంటే ఏమని చెప్పాను, ఇందులోన ఎన్క్రిప్షన్కి ఒక కీ యూజ్ చేస్తాం, అదేవిధంగా డీక్రిప్షన్కి ఒక కీ, 2 డిఫరెంట్ కీస్ అనేవి యూజ్ చేస్తామని చెప్పాం. సో ఈ అల్గారిథంలోన కొన్ని స్టెప్స్ అనేవి ఉన్నాయి. సో ఈ స్టెప్స్ని ఫాలో అవుతూ మనం ఏమైతే మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఎగ్జామ్స్లో వాటికి ఆన్సర్స్ చేస్తే సరిపోతుంది. సో ఇదంతా కూడా మెయిన్గా అల్గారిథమ్స్. సో ఆ స్టెప్స్ని ఫాలో అయితే సరిపోతుంది, ఆ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. స్టెప్స్ ఫర్ అల్గారిథమ్స్ వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెలెక్ట్ 2 లార్జ్ ప్రైమ్. ఓకేనా. సెలెక్ట్ 2 లార్జ్ ప్రైమ్ నెంబర్స్. 2 లార్జ్ ప్రైమ్ నెంబర్స్ అనే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి పీ అనుకుంటాము, ఒకటి క్యూ అనుకుంటాము. తర్వాత ఆ 2 ప్రైమ్ నెంబర్స్కి మల్టిప్లికేషన్ చేసి ఆ వాల్యూ అనేదాన్ని ఎన్కి అసైన్ చేస్తాము. తర్వాత యూలర్స్ కోషియంట్ ఫంక్షన్ అనేదాన్ని తీసుకుంటాం. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము. ఫై ఆఫ్ ఎన్ ఈక్వల్ టు పీ మైనస్ 1. సో ఫై ఆఫ్ ఎన్ లేదంటే పీ. సో ఫై ఆఫ్ ఎన్ ఈక్వల్ టు పీ మైనస్ 1. అక్కడ పీ ఒకటే ఉంది కాబట్టి మనం యూలర్స్ కోషియంట్ ఫంక్షన్ చెప్పుకునేటప్పుడు ఫై ఆఫ్ పీ ఈక్వల్ టు పీ మైనస్ 1. ఎందుకు, పీ ఒకటే ఉంది కాబట్టి. ఇక్కడ పీ క్యూ 2 ఉన్నాయి కాబట్టి ఆ పీ క్యూని ఆల్రెడీ ఇక్కడ మల్టిప్లై చేసి ఎన్లోనే ఇచ్చేసాం కాబట్టి ఫై ఆఫ్ ఎన్ అని అంటున్నాము. సో రెండిటికి మనం పీ మైనస్ 1, క్యూ మైనస్ 1 అనే ఫార్ములాని అప్లై చేస్తాం. అది యూలర్స్ కోషియంట్ ఫంక్షన్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి సెలెక్ట్ ద వాల్యూ ఈ అండ్ జీసీడీ ఆఫ్ ఈ కామా ఫై ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ డి. సో డి ఈక్వల్ టు ఇక్కడ 2 ఫార్ములాస్ అనేవి ఇచ్చారు. అదేవిధంగా పబ్లిక్కి ఒకటి, ప్రైవేట్కి ఒకటి, ఎన్క్రిప్షన్కి ఒక ఫార్ములా, డీక్రిప్షన్కి ఒక ఫార్ములా ఇచ్చారు. సో ఒక ప్రాబ్లం అనేది చూద్దాం. సో ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే ఎన్క్రిప్ట్ ప్లెయిన్ టెక్స్ట్ 5 అంటే ప్లెయిన్ టెక్స్ట్ పీ అనేది ఏమని ఇస్తున్నారు అంటే 5 అని ఇస్తున్నారు. యూజింగ్ ఆర్ఎస్సీ అల్గారిథం అండ్ ప్రైమ్ నెంబర్స్ పీ ఈక్వల్ టు 3, క్యూ ఈక్వల్ టు 11 అండ్ టు జనరేట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కేసెస్. సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ కేసుని జనరేట్ చేయమంటున్నారు. నెక్స్ట్ ఇచ్చిన ప్లెయిన్ టెక్స్ట్ అనే దాన్ని ఎన్క్రిప్ట్ చేయమని చెప్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారు అంటే పీ క్యూ అనేవి ఆల్రెడీ తీసుకోమన్నారు, సెలెక్ట్ చేసుకోమన్నారు. మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి, 2 ప్రైమ్ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో వాడే మనకి ఇచ్చాడు పీ ఈక్వల్ టు 3 ఒకటి, క్యూ ఈక్వల్ టు 11. సెకండ్ పాయింట్ ఏంటి, పీ ఇంటూ క్యూ చెయ్యాలి. సో 3 ఇంటూ 11 అంటే 33. థర్డ్ పాయింట్ ఫై ఆఫ్ ఎన్ ఏంటి, ఫార్ములా వచ్చేసరికి పీ మైనస్ 1 ఇంటూ క్యూ మైనస్ 1. సో పీ అంటే ఎంత, 3 మైనస్ 1 ఇంటూ 11 మైనస్ 1 అంటే 2 ఇంటూ 10 అంటే 20. ఇక వరకు ఓకే ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసరికి జీసీడీ ఆఫ్ ఈ కామా ఫై ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1 అని చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ కామా మనకి ఈ వాల్యూ తెలీదు. సో ఈ పర్టికులర్ ద్వారా మనం ఈ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వాల్యూ తెలియదు కానీ ఫై ఆఫ్ ఎన్ వాల్యూ తెలిసి ఎంత, 20 ఈక్వల్ టు 1. సో మనం ఇక్కడ ఎంతైతే ఈ ప్లేస్లో ఎంత పెడితే మనకి రిమైండర్ అనేది 1 వస్తుంది అని చూసుకుంటాం. సో ఫస్ట్ 1 పెట్టి చూస్తాం. జీసీడీ ఆఫ్ 1, 20 చూస్తే మనకి వాల్యూ అనేది 1 రావట్లేదు, అంటే జీసీడీ ఆఫ్ 2 పెడతాం. సో 2 వచ్చేసరికి ఇక్కడ ఏంటి, 2కి 20కి ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అదే 3, 20 చూసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ జీసీడీ ఆఫ్ 3, 20 అంటే ఓన్లీ 1 ఒకటే, రెండింటికి కూడా ఫ్యాక్టర్స్. ఎందుకంటే 3కి 20కి అసలు మ్యాచ్ లేదు, అవునా. 3 6 18 ఉంది, 3 4 12 ఉంది, కానీ 3 టేబుల్లో 20 అనేది లేదు. కానీ 2 టేబుల్లో 20 ఉంది, 1 టేబుల్లో 20 ఉంది కాబట్టి ఆ 2 రావు. సో థర్డ్ టేబుల్లోనే 20 ఉంది కాబట్టి 20 లేదు కాబట్టి మనకేంటి, ఓన్లీ 3 1s 3, 20 1s 20, ఆ 2 కదా అవుతాయి. అంటే రెండిటికి ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 1, అవునా. సో కాబట్టి ఈ ప్లేస్లో మనం ఏం తీసుకుంటామంటే 3 తీసుకుంటాము. ఎందుకంటే ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 1 ఒకటే కామన్ ఫ్యాక్టర్ కాబట్టి. సో ఓకేనా. ఈ అనేది 3గా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ డీకి 2 ఫార్ములాస్ ఉన్నాయని చెప్పాను, అవునా. సో ఈ 2 ఫార్ములాస్ అనేవి రాసుకుంటాం.
e పవర్ ఆఫ్ -1 mod 5 of n లేదంటే ed, సో ఇది లేదా ఇది ed mod 5 of n ఈక్వల్ టు 1. సో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ వాల్యూ ఎంత 3, d వాల్యూ అనేది మనకు తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో mod 5 of n అంటే ఎంత 20 ఈక్వల్ టు 1. సో 3 × d అంటే 3d mod 20 ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఏ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిమైండర్ అనేది 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో 3 3s అనుకుందాం. సో 3 3s అంటే ఎంత అవుతుంది? సో 1 ఇక్కడ 20 ఉంది, అయితే దీనికన్నా చిన్న వాల్యూ అవ్వాలి అంటే సో 1 × 1 mod 20 అయితే వాల్యూ మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఎందుకంటే 1 అనేది 20 కన్నా చిన్నది కాబట్టి డైరెక్ట్గా రిమైండర్ 1 అనే వచ్చేస్తుంది. లేదంటే 20 కన్నా పెద్దది అవ్వాలి. ఎంత పెద్దది అవ్వాలి? 1 పెద్దది అవ్వాలి. 1 పెద్దది అయితేనే అది 1 అవుతుంది, అవునా? సో చూద్దాం. 3 7s, సో 3 6 ఎంత 18. 18 20 అంటే 18 చిన్నది కాబట్టి రిమైండర్ 18 వస్తుంది. 3 7s ఎంత అవుతుంది? 21 అవుతుంది. అర్థమవుతుందా నేను ఇక్కడ వాల్యూస్ అనేవి ఎలా తీసుకుంటున్నానో? ఇక్కడ మీరు ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ 1 తీసుకున్నాను అనుకోండి, 1 టేబుల్లోన 120. సో 1 టేబుల్లో మ్యాక్సిమం ఫ్యాక్టర్స్ తీసుకోము. 2 తీసుకున్నాం అనుకోండి, 2 10s ఎంత 20 అవుతుంది. అంటే 2లోన 20లోన మనకి ఏంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవునా? ఇక్కడ 3కి 20కి తీసుకున్నట్లయితే మనకేంటి కామన్ ఫ్యాక్టర్ ఒక్కటి కూడా లేదు 3లోన. అంటే 3 టేబుల్లోన 20 టేబుల్ వచ్చిన కామన్ ఫ్యాక్టర్ ఒక్కటి కూడా లేదు, ఉన్నదంతా ఒకటే. ఏంటది? 1 అనేది కామన్ ఫ్యాక్టర్. మనకి ఫార్ములా ప్రకారం రావాల్సిన కామన్ ఫ్యాక్టర్ కూడా ఒకటే కాబట్టి మనం 3 అనేది తీసుకుంటున్నాం. ఓకేనా? అర్థమైంది కదా? సో ఫస్ట్ నుండి చూసుకుని వెళ్తాం. ఇక్కడ 1 పెట్టామనుకోండి, 3 1s 3. 3 mod 20 అంటే రిమైండర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. లేదంటే 3 2s 6. 6 mod 20 అంటే 6 అనేది చిన్నది కాబట్టి డైరెక్టర్ 6 రిమైండర్ అవుతుంది. లేదు 3 3s 9. 9 mod 20 అంటే 9 అనేది చిన్నది కాబట్టి డైరెక్టర్ 9 అనేది రిమైండర్ అవుతుంది. 3 4s 12. 12 mod 10, సారీ 12 mod 20 డైరెక్టర్గా 12 అనేది 20 కన్నా చిన్నది కాబట్టి 12 అనేది రిమైండర్ అవుతుంది. 3 5s 15. సో 15 రిమైండర్. 3 6s 18 రిమైండర్. 3 7s 21 అంటే 20 కన్నా పెద్దది 21. సో కాబట్టి ఇప్పుడు చేస్తాం దీనికి. సో ఎంత 21 అనేదాన్ని 20తో చేస్తాం. సో 21s 20 రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే అప్పుడు మనము డి ప్లేస్లో ఎంత తీసుకుంటున్నట్టు? 7 అనేదాన్ని తీసుకుంటున్నట్టు. మిగతావి ఏవి కూడా రిమైండర్ అనేది 1 రావట్లేదు కాబట్టి అవి తీసుకోవట్లేదు. 7 పెడితేనే డి ప్లేస్లో 7 పెడితేనే రిమైండర్ 1 వచ్చింది. ఇక్కడ కూడా ఈ ప్లేస్లో 3 పెడితేనే అక్కడ జీసీడీ ఆఫ్ E, 20 అనేది 1 అయ్యింది. అర్థమవుతుంది కదా? సో పబ్లిక్కి ప్రైవేట్కి, ఈ పబ్లిక్ కీకి ప్రైవేట్ కీకి కొన్ని ఫార్ములాస్ ఇచ్చారు. ఏంటి? E, N, D, N. సో E, N. E అంటే ఇక్కడ వాల్యూ ఎంత? 3, N అంటే ఇక్కడ వాల్యూ ఎంత మనకు వచ్చింది? 33. అదేవిధంగా D అంటే వాల్యూ ఎంత? 7, 33. సో ఇది పబ్లిక్కి, ఇది వచ్చేసరికి ప్రైవేట్కి. ఓకేనా? నెక్స్ట్ ఎన్క్రిప్షన్కి డీక్రిప్షన్కి. సో ఎన్క్రిప్షన్కి ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ? C = M power of E mod n. M power of E mod n. నెక్స్ట్ ఇక్కడ M అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది? M అంటే ఏంటి మనకి ఇక్కడ? ప్లెయిన్ టెక్స్ట్. M = ఏంటి అంటే ప్లెయిన్ టెక్స్ట్. మనకి క్వశ్చన్లోన ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు. ప్లెయిన్ టెక్స్ట్ ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు. సో M అనేది 5 అనుకొని E అంటే ఎంత వాల్యూ? ఈ వాల్యూ 3. సో M power of E mod n అంటే ఎంత? 33. సో 5 power of 3 అంటే 125. సో 125 mod 33 అంటే మనకు రిమైండర్ ఎంత వచ్చింది? 26 వచ్చింది. సో చేసుకోండి, రిమైండర్ ఎలా వచ్చిందంటే 33 తోటి డివైడ్ చేసుకుంటే రిమైండర్ 26 అనేది వస్తుంది. ఓకేనా? సో C అంటే సైఫర్ టెక్స్ట్ అనేది ఎంత వచ్చింది మనకి? ఎన్క్రిప్షన్ ప్రాసెస్ అంటే ఏంటి? ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేయడం, అవునా? సో మనం ప్లెయిన్ టెక్స్ట్ అనేది 5 తీసుకొని సైఫర్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 26 వచ్చింది. మళ్ళీ ఈ 26ని మనము డీక్రిప్ట్ చేస్తే మనకి ఎంత రావాలి? 5 రావాలి. సో డీక్రిప్షన్ ప్రాసెస్ ఏంటి? M = C power of T mod n. సో C అంటే ఇక్కడ మనకి ఎంత? 26 power of D అంటే ఎంత? 7 mod 33. సో మనం ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇదంతా 26 power of 7 అంటే వాల్యూ ఎంత అని అనుకోవాల్సి ఉన్నది. ఎందుకు? మనకు ఆల్రెడీ ప్లెయిన్ టెక్స్ట్ ఎంతో మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా M = 5 అని వేసేయచ్చు.
ఓకేనా. సో ఫస్ట్ ఈ ఆర్ఎస్సి అల్గారిథం ఏంటి అంటే అల్గారిథమ్స్ స్టెప్స్ అనేవి గుర్తుపెట్టుకొని ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ అనేవి తీసుకొని n = p × q చేసి తర్వాత phi of n = p - 1 × q - 1 చేసి తర్వాత GCD of e, phi of n = 1 ప్రకారం ఈ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఈ ఫార్ములా బట్టి d అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత ఈ వాల్యూస్ అన్నిటిని కూడా సబ్స్టిట్యూట్ చేసి ఒక పబ్లిక్ కీని ఒక ప్రైవేట్ కీని ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత ఎన్క్రిప్షన్లోన మనకి ఇచ్చిన ప్లెయిన్ టెక్స్ట్ అనే వాల్యూ వేసి ఎన్క్రిప్షన్ని డీక్రిప్షన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో ఇదే ఆర్ఎస్సి అల్గారిథం. సో సెకండ్ అల్గారిథం వచ్చేసరికి ఏంటంటే డిఫీ-హెల్మన్ కీ ఎక్స్చేంజ్ అల్గారిథం. సో దిస్ అల్గారిథం యూజ్డ్ టు ఎక్స్చేంజ్ క్రిప్టోగ్రఫిక్ కీస్ ఓవర్ పబ్లిక్ కమ్యూనికేషన్ ఛానల్. సో మెయిన్గా ఏంటంటే ఇవి ఏంటి అంటే కీ ఎక్స్చేంజ్ ప్రాసెస్ మాట. కీ ఎక్స్చేంజ్ కోసం యూజ్ చేస్తారు. అది కూడా సేమ్ కీస్ అనేవి ఉంటాయి. ఈ యొక్క డిఫీ-హెల్మన్లోనే సేమ్ కీస్ ఉంటాయి. ఆ కీస్ ఏంటి అంటే ఒకటి K1 ఒకటి K2. సో K1 యొక్క ఫార్ములా వచ్చేసరికి B⁴ mod P, K2 వచ్చేసరికి A⁴ mod P మాట. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సో స్టెప్స్ ఫర్ అల్గారిథమ్స్. సో డిఫీ-హెల్మన్ యొక్క అల్గారిథం యొక్క స్టెప్స్ వచ్చేసరికి ఇందులో కూడా సెలెక్ట్ 2 ప్రైమ్ నెంబర్స్, తర్వాత ఏ కెన్ చూస్ అనదర్ ర్యాండమ్ నెంబర్ x అండ్ క్యాలిక్యులేటర్. అంటే ఏ అనేది ఏంటంటే ఒక ఎక్స్ అని ఒక ర్యాండమ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసి ఏ = Q⁴ mod P అనేది దాన్ని ఫైండ్ అవుట్ చేసి అది బీకి సెండ్ చేస్తుంది. బీ కూడా సేమ్ వై అనే ఒక ర్యాండమ్ నెంబర్ని తీసుకొని ఈ ఒక వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసి అది మళ్ళీ తిరిగి ఏకి పంపిస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు 4th పాయింట్ ఏంటి, ఏ అండ్ బి అనేవి మనకు తెలిసిపోతాయి. సో అవి చేయడం వల్ల ఏ వాల్యూ బి వాల్యూ తెలిసిపోతాయి. ఆ ఏ వాల్యూ బి వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి K1 K2ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వశ్చన్. ఓకే కదా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో P = ఏంటి, 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోమన్నారు. P = 11 అని తీసుకుంటున్నాను, Q = 7 అని తీసుకుంటున్నాను. సో ఎక్స్ వై అనేవి 2 ర్యాండమ్ నెంబర్స్, అంటే ఏవైనా అనుకోవచ్చు అని చెప్పారు కదా. నేను x = 3 అనుకుంటున్నాను. సో ఏ మనకి ఇక్కడ Q⁴ mod P ఇది కదా ఫార్ములా. అదేవిధంగా B ఏంటి ఫార్ములా, B = Q⁴ mod P ఇదే కదా ఫార్ములా. సో వీటి ప్రకారం ఏ Q ఎంత, 7⁴ x ఎంత, 3 mod P అంటే 11. సో ఇప్పుడు ఏంటి దీని యొక్క రిమైండర్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయండి. సో 7³ అంటే 343 mod 11 అంటే రిమైండర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో ఇది దేనికి వెళ్తుంది, సెండ్ టు బీకి సెండ్ చేస్తాం. అదేవిధంగా వై యొక్క వైని ఎంత అనుకున్నాము, 6 అనుకున్నాం. సో B = 7⁴ Q⁴ అంటే Q అంట 7⁴ mod 11. సో దీని యొక్క రిమైండర్ ఎంత వచ్చింది, మనకి 4 వచ్చింది. ఓకేనా. 7⁴ వాల్యూ ఎంతో చూస్తాము, దాన్ని 11తో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండర్ ఎంత, 4. ఓకేనా. సో ఇప్పుడు దీని ద్వారా మనకి ఏ వాల్యూ ఎంత అని తెలిసింది, 2 అని తెలిసింది. బి వాల్యూ వచ్చేసరికి 4 అని తెలిసింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఏంటి, K1 K2. సో ఈ 2 కీసే కదా మనం మెయిన్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 2 కీస్ కూడా ఏంటంట, సేమ్ కీస్ అన్నారు కాబట్టి సేమ్గా రావాలి మనకి. సో ఇక్కడ ఏంటి, K1 = ఇక్కడ ఎంత ఫార్ములా ఏంటి మనకి, B⁴. సో B ఎంత మనకి ఇక్కడ K1. సో B వచ్చేసరికి 4 వచ్చింది. B ఎంత, 4. సో 4⁴ ఏంటి x, 4⁴ x అంటే ఎంత, 3. సో 4⁴ mod 11. సో 4³ ఎంత, 64 mod 11 అంటే మనకి వాల్యూ ఎంత, 64. సో 11 తోటి చేస్తే 11 5 55. సో రిమైండర్ ఎంత వచ్చింది, 9 వచ్చింది. సో K1 వాల్యూ ఎంత మనకి 9. అదేవిధంగా K2 ఏంటి, A⁴ ఏ ఎంత, 2⁴ ఎంత, 6. సో 2⁴ mod 11. సో 2⁴ అంటే ఇది కూడా 64, 11 5 55. సో 9. సో K1 K2 రెండు కూడా ఏంటి, సేమ్ కీస్. అర్థమైంది కదా, యూజ్డ్ టు ఎక్స్చేంజ్ క్రిప్టోగ్రఫీ కీస్. సో ఈ రెండిట్లోనే కీస్ అనేవి ఏంటి, ఈక్వల్గా వచ్చాయి. సో ఫస్ట్ మనం ఏంటి ఫైండ్ అవుట్ చేసాము, సో మనం మెయిన్గా ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఏంటి, కీస్ ఫైండ్ అవుట్ చేయాలి. K1 K2ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం 2 ప్రైమ్ నెంబర్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ అనే ఒక ర్యాండమ్ నెంబర్ని తీసుకొని దాని ద్వారా ఏని ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత వై అనే ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకొని బీని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఏ అనే వాల్యూ బి అనే వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ K1 K2 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి K1 K2ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది డిఫీ-హెల్మన్ కీ ఎక్స్చేంజ్.
సో మెయిన్గా ఈ ఆర్ఎస్ఏ అల్గారిథం, ఈ డిఫీ హెల్మెన్ ఈ అల్గారిథం ఈ రెండు కూడా ఏంటంటే కీ ఎక్స్చేంజ్ ప్రాబ్లమ్కి యూజ్ చేస్తాం. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.